దయచేసి గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నా, మీరు చాలా మంది సభ్యులు ఈ ప్రస్తావనలో పాల్గొనాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు. దయచేసి వారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. డాక్టర్ రామచంద్రరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా కూర్చోండి. ముందుగా కూర్చోండి. త్యాగాల కుటుంబం, గాంధీ కుటుంబం మరి వారసురాలుగా ఒక త్యాగమూర్తిగా మరి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత అంతటి పోరాటం మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం యావత్తు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత, అందులో అన్ని సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ప్రాణత్యాగాలు చేసిన అధ్యక్ష. దానికి చెల్లించిన సోనియా గాంధీ గారు, సుష్మా స్వరాజ్ గారు కూడా మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పిన మాట వాస్తవం. ఇది చరిత్ర. ఆ తర్వాత సాధించుకున్న తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్ర యాస, భాష, రాజకీయ సంస్కృతి అన్నిటినీ దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కుట్రలు చేసింది అధ్యక్ష. ఒక రాచరిక కుటుంబం ఒక పాలన తలపించే విధంగా, ఒక నిరంకుశ పాలన తలపించే విధంగా 10 సంవత్సరాలు ప్రజల్ని దోపిడీ చేసింది అధ్యక్ష. ఆ రోజు మన తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలని విస్మరించారు. ముఖ్యంగా మా గిరిజన సోదరులు భోజ్యానాయక్ గారు మరి పరిగెడుతున్న రైలుకు ఎదురుగొడ్డి ప్రాణాలు కోల్పోయింది అధ్యక్ష. నవీన్ నాయక్ మా నియోజకవర్గం మరి పట్టాల మీద తలకాయ పెట్టి ప్రాణాలు కోల్పోయింది అధ్యక్ష. అలాంటి కుటుంబాలని ఆదుకున్న క్షణాలు ఎక్కడ గత 10 సంవత్సరాలు మనం చూడలేదు అధ్యక్ష. మరి ఆ రోజు వారు పార్టీ పరంగా తెలుగు తల్లిని, తెలంగాణ తల్లిని వారు ప్రకటించుకున్నారు తప్ప మరి అధికారికంగా ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టించిన పరిస్థితి కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో చూడలేదు అధ్యక్ష. ఆ తర్వాత తెలంగాణ చరిత్రను, అంటే పోరాట చరిత్రను మార్చే విధంగా కేవలం వారి కుటుంబమే సాధించిందనే ఒక సందేశాన్ని ప్రజలకు చేరవేయాలనే కుట్రలో భాగంగానే కేసీఆర్ కుటుంబం మరి గత 10 సంవత్సరాలు వారి పాలనా ధోరణి మనం చూసినాం అధ్యక్ష. సరే, ఏదేమైనా కానీ ఈరోజు ఒక నిరుపేద రైతు కుటుంబం నుంచి పుట్టిన మన ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ యావత్తు ప్రజానికానికి, గిరిజన, దళిత, మరి బీసీ బడుగు బలిన వర్గాల మాతృమూర్తుల్ని తలపించే విధంగా ఒక సాధారణ మాతృమూర్తిలాగా, స్త్రీ ఒక సృష్టికి మూలం, స్త్రీ లేనిది సృష్టి లేదని చెప్పేసి మనందరికీ తెలుసు. ఆ స్త్రీని ఈరోజు తెలంగాణలో గౌరవించుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా యువత మరి చెడుదారిన గత 10 సంవత్సరాల్లో వివిధ వ్యసనాలకు మరి చెడుదారిన పడుతున్న యువతను మరొకసారి మనం ఒక మాతృమూర్తిని తలపించే విధంగా ఒక తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ విద్యార్థుల్లో, ప్రజల్లో ఒక పోరాట పటిమ లోపిస్తూ ఉంది అధ్యక్ష తెలంగాణలో. అదేవిధంగా తెలంగాణ ఖ్యాతిని మరిపించే విధంగా మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి వారు, విద్యాసాగర్ గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, మా సీతారాం నాయక్ గారు లాంటి వాళ్ళని మరిపించే విధంగా కేవలం కేసీఆర్ కుటుంబమే తెలంగాణ సాధించిందనే ఒక కుట్రను మరిపించే విధంగా, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా ఒక రాష్ట్రీయ గీతాన్ని మరి ఈరోజు ప్రజల్లో చాలా స్ఫూర్తిదాయకంగా మరి ముందు తీసుకెళ్తున్న ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మనం అభినందనలు తెలియజేయాలి అధ్యక్ష. అదేవిధంగా కేవలం మరి పోరాట స్ఫూర్తిని తెలంగాణ ప్రజల్లో నింపడమే కాదు, ప్రజల్లో ప్రజా ఆకాంక్షలని నెరవేర్చే విధంగా పాలనను కూడా మరి గత 1 సంవత్సరంలో మనం ప్రజలకు అన్ని ఫలాలు అందించే దాంట్లో విజయవంతం అయినాం అధ్యక్ష. తప్పకుండా దాన్ని మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే దాంట్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు మరి ప్రతిదాన్ని వక్రీకరిస్తుంటే మరి దాన్ని కూడా మనం స్వాగతిస్తే, మనం ఆహ్వానిస్తే అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు వారు సభలో రావాల్సింది. ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా వారు వచ్చి ఏదైనా సలహా సూచనలు ఇచ్చి ఉంటే
సభ కూడా సంతోషించేది అధ్యక్ష. ఏదేమైనా కానీ ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. సాయంత్రమైన మరి విగ్రహావిష్కరణకు వారు అందరు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరియు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అధ్యక్ష.